హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టేట్లో యూజీ నీట్ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్ లింక్ ఇక్కడ కేఈఏ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఎవరైతే ఈ కర్ణాటక స్టేట్కి పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క రిజల్ట్ చూసుకోవడానికి ఇక్కడ అలాటెడ్ లిస్ట్ ఇచ్చారు. మీకు సీట్ అలాట్ అయ్యి ఉంటే అప్పుడు ఈ రౌండ్ 1 ఫైనల్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, వీటితో పాటుగా అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ పోస్ట్ సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అని ఒక లింక్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకోండి. వాటితో పాటుగా ఇక్కడ సాయి మధుసూదన్ మెడికల్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అని ఆగస్టు 1వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. బేసిక్ గా చాలా మంది స్టూడెంట్స్ కూడా కర్ణాటక స్టేట్ కి ఈ సాయి మధుసూదన్ కాలేజ్ లో జీరో అమౌంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కేవలము కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే జీరో అమౌంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది. మిగిలిన నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా మీరు ప్రైవేట్ కాలేజ్ ఫీజు లేదా మేనేజ్మెంట్ కోటా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు ఆ డీటెయిల్స్ క్లియర్ గా కనిపించాయి. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇప్పుడు రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలి, అలాగే మధుసూదన్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఎంత ఫీజు ఉంటుంది, ఈ రెండు డీటెయిల్స్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మధుసూదన్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే గవర్నమెంట్ కోటా సీట్స్ అంటే ఎవరైతే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 40% సీట్స్ కేటాయిస్తూ ఉన్నారు. అంటే 20 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. వీళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు కూడా లేదు, కంప్లీట్ గా ఫ్రీ. ఒకవేళ మీరు నాన్ లోకల్ కేటగిరీలో ప్రైవేట్ సీట్స్ కి పార్టిసిపేట్ చేస్తే ఆ స్టూడెంట్స్ కి 40% సీట్స్ కేటాయిస్తూ ఉన్నారు. టోటల్ గా 20 సీట్స్ ఉన్నాయి. 22 lakhs పర్ ఇయర్. హాస్టల్ అండ్ ఫుడ్ ఫ్రీ. ఎన్ఆర్ఐ కేటగిరీ అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్ కోసం పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ 20% సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే టోటల్ గా 10 సీట్స్. దీని యొక్క ఫీజు 45 lakhs పర్ ఇయర్. ఇక్కడ కూడా మనకి హాస్టల్ అండ్ ఫుడ్ ఫ్రీ అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మీరు గమనిస్తే కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి సాయి మధుసూదన్ కాలేజ్ లో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుండి అప్లై చేస్తారో కర్ణాటకకి ఆ స్టూడెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా 22 లక్షల రూపాయలు లేదా 45 లక్షల రూపాయలు ఫీ స్ట్రక్చర్ ఉంది అని గమనించాలి. ఇది తెలియక చాలా మంది కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనకి కర్ణాటక స్టేట్ రౌండ్ 1 రిజల్ట్ అనౌన్స్ చేస్తారని చెప్పాను. ఇదే ఆ రిజల్ట్ ఫ్రంట్ పేజ్ అండి. అంటే నేను మొత్తం లిస్ట్ పెట్టలేదు కానీ జస్ట్ శాంపుల్ గా పెట్టాను. ఎవరైతే కర్ణాటక స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అలాటెడ్ కేటగిరీలో మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ అయితే జిఎం అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒకవేళ కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓపీఎన్ అని ఉంటుంది. అలా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్ మెరిట్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ యొక్క అలాటెడ్ కేటగిరీ జిఎం అని ఉంటుంది. అలాగే మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ మీ యొక్క రిజల్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ లేదా కంప్యూటర్ లో కానీ Ctrl+F క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ లో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజ్ లో అలాట్ అయింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. ఎందుకంటే చాలా పేజెస్ లో ఈ డేటా ఉంటుంది కాబట్టి మీరు స్క్రోల్ చేసి చూసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా Ctrl+F యూజ్ చేసి సెర్చ్ చేసి మీ యొక్క రిజల్ట్ ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఆ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిఈటి నెంబర్ అంటే మీకు వెరిఫికేషన్ స్లిప్ లో ఉంటుంది. ఆ సిఈటి నెంబర్ ని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పోస్ట్ సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అని ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారని చెప్పాను. అక్కడ మీకు ఒక టాబ్లెట్ ఫార్మాట్ ఇచ్చారు. జనరల్ గా మనకి కర్ణాటక కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వెటర్నరీ అండ్ ఫార్మడీ కోర్సెస్ లో, అలాగే పారామెడికల్ కోర్సెస్, బిఎస్సి నర్సింగ్, ఎంబీబీఎస్, డెంటల్, హోమియో అన్నింటికి కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది ప్యారలల్ గా.
ఇక్కడ అన్నింటికీ కలిపి ఇచ్చారు స్కెడ్యూల్. ఇప్పుడు మనకి కేవలము ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మాత్రమే అనౌన్స్ చేశారు కాబట్టి రౌండ్ 1 కి దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ మాత్రమే మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇది లాస్ట్ లైన్ లో ఉంది. సో కేవలము మెడికల్ మాత్రమే మనం చూడాలి కాబట్టి ఈ డేట్స్ ని మీకు హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి వీళ్ళు రిలీజ్ చేసింది ఎంబీబీఎస్ రిజల్ట్ మాత్రమే. ఎవరికైతే ఎంబీబీఎస్ కి రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ ఇక్కడ చెప్పిన రీతిగా కమెన్స్మెంట్ ఆఫ్ డేట్ టు సెలెక్ట్ చాయిసెస్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాయిసెస్ అంటే మీనింగ్ వెబ్ చాయిసెస్ అని కాదండి. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అంటే మీరు సీట్ నచ్చి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేదా జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదు అసలు సీట్ వద్దనుకుంటున్నారా, లేదా అసలు కౌన్సిలింగ్ నుండి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా. ఇలా మొత్తం 4 చాయిసెస్ ఉంటాయి మనకి. ఆ 4 చాయిసెస్ లో మీరు దేన్ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ ఆగస్టు 7వ తారీఖు ఉదయం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో ఈ చాయిస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7వ తారీఖు నుండి 11వ తారీఖు లోగా మీరు ఫీ పేమెంట్ ను కూడా ఆన్లైన్ లోనే పే చేసి కన్ఫర్మేషన్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలము బ్యాంక్ వర్కింగ్ అవర్స్ టైంలో మాత్రమే ప్రాసెస్ చేసుకోమని చెప్తున్నారు. ఆ తర్వాత మీకు ఎలాటైనటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరైతే చాయిస్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేటు ఆగస్టు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంది. ఇది పోస్ట్ సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ కు సంబంధించినటువంటి స్కెడ్యూల్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. యూజువల్ గా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ అనౌన్స్ చేయకుండా ఏ స్టేట్ కూడా రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు. కాకపోతే కర్ణాటక స్టేట్ లో ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ చాలా మంది మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుగానే అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఆల్ ఇండియా కోటా రిజల్ట్ కూడా అతి త్వరలో రాబోతోంది. దీనికి సంబంధించినటువంటి రీస్కెడ్యూల్ మనకి ఆల్రెడీ ఎంసీసీ వెబ్సైట్ లో ఇచ్చారు. ఎందుకంటే రౌండ్ 1 కు సంబంధించిన డేట్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆగస్టు 3వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు చేసుకునే అవకాశం ఉంది. పేమెంట్ కి సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది 3వ తారీఖు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 4వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత చాయిస్ లాకింగ్ అయితే ఎవ్వరు కూడా దయచేసి మీకు మీరుగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్ గా అందరివి కూడా ఆగస్టు 4వ తారీఖు అర్ధరాత్రి 11:59 లాక్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. నెక్స్ట్ సీట్ ప్రాసెసింగ్ ఆగస్టు 5వ తారీఖు జరుగుతుంది. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి 1 రోజు తీసుకుంటారు. ఆ తర్వాత రిజల్ట్ మీకు ఆగస్టు 6వ తారీఖు అనౌన్స్ చేస్తారు. సో ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ మీకు ఆగస్టు 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 7వ తారీఖు నుండి ఆగస్టు 11వ తారీఖు వరకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కర్ణాటకలో కూడా మీకు 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు అవకాశం ఉంది. సో ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా సరే అక్కడ ఇక్కడ 2 చోట్ల మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ చూసుకుని ఇక్కడ సీట్ రాని పక్షంలో మీకు విల్లింగ్ గా ఉంటే అప్పుడు కర్ణాటక స్టేట్ లో ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ మీ సొంత రాష్ట్రాల్లో కూడా మీరు అప్లై చేసుకుని ఉంటే అంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే కంప్లీట్ అయింది కన్వీనర్ కోటాకి. మేనేజ్మెంట్ కోటాకి తెలంగాణ స్టేట్ లో 7వ తారీఖు వరకు కూడా అవకాశం ఉంది. ఏపీలో అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు మనకి ఇంకా మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు. మీ యొక్క అప్లికేషన్స్ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది ఇంకా. సో మెరిట్ లిస్ట్ రావాలి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రావాలి, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనౌన్స్ చేయాలి. సో దీనికి కనీసం 1 వారం రోజుల పైగానే మనకి టైం పడుతుంది. సో మీలో ఎవరైనా సరే ఏపీకి తెలంగాణకి ఆల్ ఇండియా కోటాకి కర్ణాటకకి కేరళకి ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉండి ఉంటే ఒకవేళ మీకు కర్ణాటక స్టేట్ లో లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ రిజల్ట్ వచ్చి మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే మీరు దేనిలో జాయిన్ అవ్వాలి అనేది జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. క్లియర్? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఆల్ ఇండియా కోటాలో కానీ సీటు వస్తే నేను ఇంతకు ముందే మీకు ఒక వీడియో కూడా కంప్లీట్ గా ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీటు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే
అక్కర్లేదు. కానీ కర్ణాటక స్టేట్లో మీరు గమనిస్తే అక్కడ మనకి చాయిస్ సెలక్షన్ అనేది ఉంది. అక్కడ కూడా మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అసలు కర్ణాటకలో ఉన్నటువంటి చాయిసెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్ గా చూద్దాము. కర్ణాటకలో మనకి పోస్ట్ సీట్ అలాట్మెంట్ చాయిసెస్ అని 4 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చాయిస్ 1 చూసినట్లయితే మీకు రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఆ కాలేజ్ గాని బాగా నచ్చి అక్కడే చదువుకుంటాము అని నిర్ణయించుకుంటే చాయిస్ 1 చూజ్ చేసుకోవాలి. దాన్నే ఫ్రీజ్ ఆప్షన్ అంటారు. అంటే మీరు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ కి ఇంకా వెళ్ళము అని చెప్పటం. ఎవరైతే ఈ చాయిస్ 1 కాలేజ్ నచ్చి ఇదే కాలేజ్ లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే చాయిస్ 2 చూసినట్లయితే ఒకవేళ మీకు సీట్ అలాట్ అయింది రౌండ్ 1లో, అయితే ఆ సీట్ యాక్సెప్ట్ చేసి ఇంకా అంతకంటే బెటర్ కాలేజ్ గానీ నెక్స్ట్ రౌండ్ లో వస్తుందేమో అంటే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు చాయిస్ 2ని మీరు చూజ్ చేసుకోవాలి. దీన్నే ఫ్లోట్ ఆప్షన్ అంటారు. అంటే ఫ్లోట్ ఆప్షన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలేజీకి ఇంకా బెటర్ కాలేజ్ వస్తే మూవ్ అవుతాము అని అర్థం. చాయిస్ 3 అంటే మీకు ఇప్పుడు రౌండ్ 1లో వచ్చినటువంటి సీటు నచ్చలేదు కాబట్టి అసలు మీరు జాయిన్ అవ్వాలి అనుకోవటం లేదు, అంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఇది వద్దు, మాకు నెక్స్ట్ రౌండ్లో కానీ ఒకవేళ పార్టిసిపేట్ చేసి వేరే సీట్ వస్తే దానికి మాత్రమే వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకుంటే అప్పుడు చాయిస్ 3 తీసుకోవాలి. అర్థమైంది కదా? అంటే మీనింగ్ విత్ డ్రా అండ్ రీపార్టిసిపేట్. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సీటు విత్ డ్రా చేసుకోవటం, మళ్ళా నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో రీపార్టిసిపేట్ చేయటం. అంటే ఇంకా ఫ్రెష్ సీట్ అలాట్మెంట్ ఏమైనా వస్తుందేమో ట్రై చేయటం. నెక్స్ట్ చాయిస్ 4 ఎగ్జిట్ ఫ్రమ్ కౌన్సిలింగ్. అంటే విత్ డ్రా ఫ్రమ్ ది ప్రాసెస్. అసలు మేము కర్ణాటక స్టేట్ కౌన్సిలింగ్ లో ఇంకా పార్టిసిపేట్ చెయ్యము అనుకునే వాళ్ళు చాయిస్ 4 ఇవ్వాలి. అర్థమైంది కదా? సో ఇలా మనకి టోటల్ గా 4 చాయిసెస్ ఉన్నాయి. మీకు ఏ చాయిస్ తీసుకోవాలి అంటే అది తీసుకోండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ కానీ మీకు రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి మీకు వేరే స్టేట్స్ లో కానీ లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే మాత్రం బెస్ట్ పార్ట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ముందు వచ్చినటువంటి సీట్ ని హోల్డ్ చేసుకొని ఆన్లైన్ లో పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలాటైనటువంటి కాలేజ్ దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మరలా అప్గ్రేడేషన్ సెకండ్ రౌండ్ లో ఏమైనా వస్తుందేమో వెయిట్ చేయటం. నెక్స్ట్ ఈ 3 చాయిసెస్ గురించి కొంచెం ఎలాబొరేటివ్ గా కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. చాయిస్ 1లో నేను చెప్పిన రీతిగానే మీకు నచ్చింది కాబట్టి ఆ కాలేజీ ఇంకా అక్కడి నుండి వేరే చోటకి మూవ్ అవ్వము అనుకుంటే డైరెక్ట్ గా మీరు ఫీజు కట్టేసి మొత్తం ఫార్మాలిటీస్ అంతా కూడా పూర్తి చేసుకుని మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఆ కాలేజీలో సబ్మిట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయటం. కాకపోతే వీళ్ళు నెక్స్ట్ రౌండ్ లో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే చాయిస్ 1లో మీకు ఫ్రీజ్ అయిపోతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, దే విల్ నాట్ బి ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. చాయిస్ 2 గురించి చూసినట్లయితే ప్రస్తుతం మీకు వచ్చినటువంటి సీటు పర్లేదు అనిపించింది, మీరు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ లో ఇంకా బెటర్ ఆప్షన్ వచ్చి అప్గ్రేడేషన్ గాని వస్తే ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, దీని ముందు వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రౌండ్ 1లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ ఉండదు. కాకపోతే మీ సర్టిఫికెట్స్ ఆ కాలేజ్లో ఉండుండొచ్చు కానీ మీకు ఆ కాలేజ్లో సీట్ అయితే క్యాన్సిల్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మీకు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మరలా మీరు రిపోర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్, అలాగే రిలీవింగ్ ఆర్డర్, ఇప్పుడు వచ్చినటువంటి అప్గ్రేడేషన్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవి తీసుకొని సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫీజు గురించి చూసినట్లయితే ఒకవేళ మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేసినప్పుడు అమౌంట్ కట్టి ఉంటే అదే ఫీజు మీకు నెక్స్ట్ కాలేజ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ నెక్స్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ లో ఫీజు గానీ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టవలసి ఉంటుంది మరలా. ఒకవేళ ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి ప్రయత్నించారు, అసలు అప్గ్రేడేషన్ రాలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, మీరు ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఆ సీటు క్యాన్సిల్ అవ్వదు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అలాగే చాయిస్ 3 తీసుకున్నారు. చాయిస్ 3 అంటే ఏంటి, ఇప్పుడు రౌండ్ 1లో వచ్చిన సీటు అసలు మాకు వద్దనుకుంటున్నారు, దాన్ని క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ రౌండ్ లో మరలా ఫ్రెష్ గా సీటు అలాట్మెంట్ వస్తుందేమో ట్రై చేసుకోవటం. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పుడు వచ్చినటువంటి సీటు వద్దనుకున్నారు కాబట్టి ఈ సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ రౌండ్ లో
మీకు సీట్ రావచ్చు రాకపోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికి కొన్ని కాలేజెస్లో సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి కాబట్టి వేకెన్సీ ఉండి మీ స్కోర్కి లేదా మీ ఆల్ ఇండియా ర్యాంక్కి అక్కడ వేకెన్సీ ఉంటేనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది గ్యారంటీ కాదు, రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి సీటు వదులుకునేటప్పుడు మాత్రం. వేరే చోట వచ్చే అవకాశం లేనప్పుడు మాత్రం దయచేసి మీరు సెకండ్ ఆప్షన్ తీసుకుంటే మంచిదే నా సలహా. ఓకే. చాయిస్ 4 ఇక్కడ కంప్లీట్ గా అసలు కేఈఏ కౌన్సిలింగ్ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్లు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ కానీ మీరు కాషన్ డిపాజిట్ అమౌంట్ కానీ మీరు కేఈఏ అఫీషియల్ వెబ్సైట్ లో ఇంతకుముందు పే చేసుకుంటే మీరు ఈ చాయిస్ తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఒకవేళ అసలు మీరు అమౌంట్ ఇప్పటి వరకు ఏమీ కట్టలేదు అనుకోండి ఆన్లైన్ లో, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. అంటే దాని వలన ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీరు అమౌంట్ కట్టలేదు, మీ సర్టిఫికెట్స్ పెట్టలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీరు కానీ కాషన్ డిపాజిట్ అమౌంట్ ఏదైనా లేదా వేరే ఏ ఇతర ఫీజెస్ అయినా కట్టి ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ఆ అమౌంట్ ఇవ్వము అని చెప్తున్నారు. అర్థమైంది కదా. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ కానీ మేము జాయిన్ అయిపోతే ఆ తర్వాత మా సొంత రాష్ట్రంలో కానీ లేదా ఆల్ ఇండియా కోటాలో కానీ నెక్స్ట్ రౌండ్స్ లో సీటు వస్తే ఈ సీటు వదులుకొని వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇక్కడ కట్టిన అమౌంట్ ఇస్తారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. డెఫినెట్ గా ఇస్తారండి. మీకు దాదాపుగా థర్డ్ రౌండ్ వరకు కూడా మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. వేరే చోట కానీ కాలేజ్లో సీటు వస్తే అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే వీళ్ళు మీ యొక్క పేమెంట్ ఇస్తారు, డెఫినెట్ గా మీకు పర్మిషన్ కూడా ఇస్తారు. ఇది త్రూ అవుట్ ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. మాపప్ రౌండ్ వరకు కూడా ఆ ఫెసిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, ఒకవేళ వీళ్ళు కేవలము రౌండ్ 2 వరకు మాత్రమే మేము కట్టిన ఫీజు ఇస్తాము, మాపప్ రౌండ్లు అయితే ఇవ్వము అని ఒకవేళ వీళ్ళు రూల్స్ చేంజ్ చేసుకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి మీరు వీళ్ళిచ్చేటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూసి చదివి అర్థం చేసుకుని మాత్రమే జాగ్రత్త మీరు ఒక్కొక్క స్టెప్ ను కూడా వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతేగాని పొరపాటున కూడా తెలిసి తెలియక ఎటువంటి మిస్టేక్ కూడా చేసుకోవద్దని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా. ఒకవేళ అసలు రౌండ్ 1 లో సీట్ రాకపోతే ఆటోమేటిక్ గా నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటే సేమ్ అక్కడ కూడా అంతేనండి. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చాయిస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చినటువంటి రూల్స్ ని ప్రకారంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. క్లియర్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కర్ణాటక స్టేట్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ప్రస్తుతానికైతే మీరు 7వ తారీఖు వరకు కూడా ఎటువంటి ప్రాసెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా కోటా రిజల్ట్ వచ్చిన రోజునే మీరు చాయిస్ ను కూడా సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. సో రిజల్ట్స్ రెండు కంపేర్ చేసుకొని అప్పుడు మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తూ ఉన్నాను. అక్కడ మాత్రమే నేను మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయగలుగుతాను. అంతేకాదు మీలో ఎవరికైనా నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ అవ్వచ్చు, కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఏదైనా సరే మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నా కూడా సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. తప్పకుండా మీరు నన్ను ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.